हरि ओम। भज गोविंदम गोविंदम भज मूढ़मते संप्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति डुक्रुंकरणे। గోవిందుణ్ణి భజు, గోవిందుణ్ణి భజు, గోవిందుణ్ణి భజు. ఓ మూఢమతి, మృత్యుకాలం సమీపించినప్పుడు నీకు ఈ వ్యాకరణ సూత్రాల జ్ఞానం నిన్ను ఎలా రక్షిస్తుంది? ఒకానొకప్పుడు ఒక వృద్ధుడు తన చివరి దశలో ఉన్నప్పుడు ఆయన వ్యాకరణ సూత్రాలు బట్టి పడుతున్నాడంట. ఆ పక్క నుంచే ఆది శంకరాచార్యుల వారు శిష్యులతో సహా వెళ్తూ ఉన్నారు. ఆయన ఈ వృద్ధుడు చేసే ప్రయత్నాన్ని చూసి ఆయనకి జాలి వేసి ఆ దయాభావంతో ఆయనకి ఇచ్చిన ఉపదేశం ఇది. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. ఈ సమయంలో వ్యాకరణ సూత్రాలు నేర్చుకోవడం అవసరమా? గోవిందుణ్ణి భజించు అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఇందులో గూఢార్థం ఏంటంటే భజ అంటే భజించుట, భజన చేయుట. భజన అంటే భక్తి అంటే సేవించుట. ఇంకా లోతుకెళ్తే భజ అంటే తెలుసుకోవడానికి ప్రయత్నించుట, అనుసంధానం చేయుట. అనుసంధానం పూర్తి అయినప్పుడు తెలుసుకున్న విషయం యొక్క మహిమని గుర్తించి ఎల్లప్పుడూ నిరంతరము ఆయన స్మరణ చేసుకుంటూ ఉండడము. అలాగే ఏకాత్మభావం, ఆయనతో ఏకాత్మభావాన్ని పొందుట. ఇన్ని అర్థాలు ఉన్నాయి భజ అనే పదానికి. మరి గోవిందుడు అంటే ఎవరు? గో అంటే ఆవు. గోవిందుడు అంటే ఆవుల్ని పాలించేవాడు, ఆవుల్ని రక్షించేవాడు, పాలించేవాడు, రక్షించేవాడు. మరి ఆవుల్ని పాలించేవాడు, రక్షించేవాడు ఎవరు? అదిగో ఈయనే భగవాన్ శ్రీకృష్ణ. భగవాన్ శ్రీకృష్ణుడే బ్రహ్మస్వరూపము. ఆయన నుండే సృష్టి వస్తుంది, ఆయనలోనే సృష్టి ఉంటుంది, ఆయనలోనే సృష్టి విలీనమైపోతుంది. ఇన్ని అయినప్పటికీ ఆయన ఎప్పుడూ సృష్టికి అతీతంగానే ఉంటారు. ఆ భగవంతుణ్ణి, ఆ శ్రీకృష్ణ పరమాత్మని భజించు. భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్ని షోడశోపచారాల ద్వారా పూజించడం అనేది భక్తి యొక్క బాహ్య రూపము. భగవంతుడి యొక్క లీలలను నిత్యము శ్రవణం, చింతన చేయడం భక్తి యొక్క ఆంతర్రూపము. వీటి వలన అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. దాని తర్వాత భగవత్కృప ఉంటే జిజ్ఞాస పుడుతుంది. అప్పుడు ఆత్మానుసంధానం మొదలవుతుంది. మనస్సు ఇంద్రియాల సహితం గౌరూపము. అంటే ఆవులు ఎలాగైతే వివిధ దిశలోకి వెళ్ళి గడ్డి తింటూ ఉంటాయో అలాగే మన మనస్సు ఇంద్రియాలు కూడా వివిధ దిశలోకి వెళ్ళి
వివిధ అనుభవాల్ని పొందుతూ ఉంటాయి. మరి ఆవుల్ని పోషించేవాడు గోవిందుడు. అలాగే మన మనస్సు ఇంద్రియాలని లాలించేవాడు, పాలించేవాడు, రక్షకుడు ఎవరు? సాక్షి చైతన్యము, ఆత్మ. ఈ ఆత్మే గోవిందుడు. ఆత్మానుసంధానం కంటే పెద్ద భక్తి ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది ఆ సత్స్వరూపానికి దగ్గరగా తీసుకెళ్ళే రుజువైన మార్గము. ఎలా, ఎందుకు అంటారా? భగవాన్, బ్రహ్మ, పరమాత్మ ఈ మూడు పర్యాయవాచి పదాలు. అంటే మూడు ఒకే వస్తువుని సూచిస్తున్నాయి. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఆ బ్రహ్మతత్వము సత్స్వరూపము, జ్ఞానస్వరూపము, అనంతము. అయం ఆత్మా బ్రహ్మ. ఈ ఆత్మయే బ్రహ్మము. కాబట్టి ఈ ఆత్మయే గోవిందుడు. భగవద్గీతలో ఎక్కడెక్కడైతే భగవాన్ మన్మనాభవ, మద్భక్త, మద్యాజీ, మాం నమస్కురు, మామేకం శరణం వ్రజ, మామేవ యే ప్రపద్యంతే, మాం యే జనా పర్యుపాసతే, మత్పరాయణ, మయి అర్పిత మనోబుద్ధి, ఇలాంటి పదాలు వాడుతున్నారో అక్కడ మనం భగవంతుడి యొక్క సగుణ సాకార రూపము, శ్యామసుందర ద్విభుజ రూపాన్ని తెలుసుకోవాలి అని అర్థం చేసుకోవాలి. అలాగే ఎక్కడెక్కడైతే యో మామేవమ సమ్మూఢో యో మాం పశ్యతి సర్వత్ర అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం యో వేత్తి తత్వతః మాం వేత్తి తత్వతః మాం తత్వతో జ్ఞాత్వా, ఇలాంటి పదాలు వాడుతున్నారో అక్కడ మనం భగవంతుడి యొక్క నిర్గుణ నిరాకార బ్రహ్మస్వరూపం అని తెలుసుకోవాలి. తత్వం అంటేనే తత్, త్వం కలిసి ఉండే పదార్థం. తత్ అంటే ఆయన, త్వం అంటే నువ్వు. అది నువ్వు కలిసి ఉండే ఒక పదార్థం ఉంది. ఆ పదార్థమే బ్రహ్మవస్తు, ఆ పదార్థమే చిత్వస్తు, ఆ పదార్థమే సత్వస్తు. తత్వం అంటే తత్, త్వం కలిసి ఉండే పదార్థం. ఆ పదార్థం ఏంటి? అదే సాక్షి చైతన్యము, అదే తురియ ఆత్మ, అదే బ్రహ్మము, అదే పరమాత్మ. ఆయనే భగవంతుడు, ఆయనే గోవిందుడు. ఆ గోవిందుణ్ణి ముందు భజించాలి, భక్తితో సేవించాలి, ఆయన అనుసంధానం చేయాలి. ఆయన అనుసంధానంలో మనం మనల్ని తెలుసుకుంటాం. మన నిత్య శుద్ధ ముక్త బుద్ధ స్వరూపాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్నాక మళ్ళీ ఆయన్నే నిరంతరం భజన చేయాలి. ఇది భజ గోవిందంలో ఉన్న గూఢార్థం. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ బుద్ధమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే ఇదమేవ త్వాం పరిరక్షిష్యతి. అంటే భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ బుద్ధమతే. ఎప్పుడైతే మన స్వరూపాన్ని మనం తెలుసుకున్నామో అప్పుడు మన పేరు ఇంకా మూఢమతే కాదు, బుద్ధమతే. అప్పుడు ఏం చేస్తారు? బుద్ధమతే అయిన తర్వాత చేయవలసిన పని ఏంటి? మళ్ళీ అదే భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ బుద్ధమతే. అలా చేస్తే ఏమవుతుంది?
సంప్రాప్తే సన్నిహితే కాలే. మృత్యుకాలం వచ్చినప్పుడు కేవలం ఇది మాత్రమే, ఈ భజ గోవిందం అనేది మాత్రమే నిన్ను కాపాడుతుంది. హరి ఓం.